వర్చువల్ గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సమీక్ష సమావేశంలో హరీష్ రావు కామెంట్స్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులుంటే 1.2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరంతా కూలీ పనికి వెళ్లే నిరుపేదలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఎక్కువగా ఉంటారు. రాష్ట్రంలో 1.2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించడం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరం. 1 సెంటు భూమి ఉన్న కూలీ కాదు అని చెబుతున్నది. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలీగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ఈ ప్రభుత్వం చెబుతుంది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏమైతుందంటే 5 గుంటలు 10 గుంటలు ఉంటుందట. 5 గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు 750 వానకాలం, 750 యాసంగి 1500 రూపాయలు వస్తుంది. ఆ 5 గుంటలు లేకపోతే 12,000 వస్తుంది. సో 10 గుంటలు ఉంటే 3,000 వస్తుంది. 20 గుంటలు ఉంటే 6,000 వస్తుంది. అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి వీడు వ్యవసాయ కూలీయా కాదా, కూలి చేస్తేనే ఇవ్వండి. కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల 60 ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. ఒకటి 20 పని దినాలు అనడం వల్ల కొత్త ఫిల్టర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు. ఈ 3 అంశాల మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు, కానీ వాళ్ళు కూలికి పోతుంటారు. అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్. ఇది ఆత్మీయ భరోసా. ఇక ఇండ్ల విషయంలో నా రిక్వెస్ట్